ఆ గ్రామంలో విషసర్పాల కాటుకు గురై మరణించిన వారే లేరంటే నమ్మగలరా? గ్రామస్తులకు ఎటువంటి అస్వస్థత కలిగినా, చర్మ వ్యాధులు సోకినా, సంతానం కలగకపోయినా అందరికీ గుర్తొచ్చే పేరు తూరుగుంట బావి. దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన తూరుగుంట బావి గురించి తెలుసుకోవాలంటే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామం గురించి తెలుసుకోవాలి. దాదాపు 400 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో తూర్పు దిక్కున తూరుగుంట అనే నీటి గుంట లాంటి బావి ఉండేది. భాస్కరాచార్యులనే ఓ బ్రాహ్మణ పండితుడు అక్కడ నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో గ్రామస్తులకు వైద్యం అందించేవారు. ఓ రోజు భాస్కరాచార్యులు ధ్యానంలో నిమగ్నమై ఉండగా కప్ప ఎముక గొంతులో అడ్డుపడి బాధతో విలవిలలాడుతున్న ఓ సర్పం ఆయన ముందు నోరు తెరిచి తన బాధను వ్యక్తం చేయడం ఆయన దివ్యదృష్టితో గమనించారు. ఆ సర్పానికి దయతో సాయం చేసి ప్రాణం పోశారని చెప్పుకుంటుంటారు. దాంతో ఆ సర్పం భాస్కరాచార్యుని ఏదైనా వరం కోరుకోమనగా తమ ఊరి ప్రజలకు విషసర్పాల వల్ల ఎప్పుడూ ప్రాణహాని కలగవద్దని, తూరుగుంట బావిలోని నీరు తాగిన ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఎలాంటి అనారోగ్యాలనైనా నయం చేసే శక్తి బావిలో నీటికి కలగాలని వరం కోరుకున్నట్లు చెప్తారు. మాది పొన్నపల్లి అండి. పొన్నపల్లి కారుమూరమ్మ గుడి పూజారిని. ఈ గుడి దగ్గర ఈ బావికి విశిష్ట గురించి చెబుతున్నామండి. ఈ బావి కొన్ని వేళ్ల క్రితం అమ్మవారికి పూర్వమే ఉంది. దీన్ని తూర్పు గుంట అంటారు. ఈ గుంటకి అంతకుముందు ఒక ముని తపస్సు చేసుకుంటే ఇక్కడికి ఒక నాగుబాముకు వచ్చి ఆయన ఎదురుగా నిలబడి నోరు తెరుచుకుని నిలబడింది. ఆయన అడిగాడు, అమ్మ నీ బాధ ఏంది అని అడిగితే ఆమె చెప్పింది, నాగుబాము నా నోట్లో ఏదో ఇరుక్కుంది, దాని బాధ తప్పించు స్వామి అని అడిగితే ఆ మహానుభావుడు ఆమె బాధ తప్పించాడు. ఆ రోజుల్లో ఆయన తపోశక్తితో ఆ బాధ తప్పించాడు కనుక ఆ నాగుబాము ఆయనకి తపస్సు చేసుకున్న ఆయనకి ఒక వరం ఇచ్చింది. ఏం వరం కావాలో కోరుకోమని అడిగితే ఆయన అడిగాడు, అమ్మా ఈ పొన్నపల్లి గ్రామంలో ఈ తూర్పు గుంటలో నీళ్లు తాగిన వాళ్ళకి మీ విషసర్పాల వల్ల కానీ విష జంతువుల వల్ల కానీ ఏ హాని లేకుండా వరం ఇవ్వమని ఆ రోజుని ఆయన అడిగితే అట్లాగే అని చెప్పి ఇచ్చింది. ఇది తూర్పు గుంటకి ఈ నీళ్లు తాగితే ఈ విష జంతువుల వల్ల కానీ ఏ రోగ నిరోధక శక్తి ఉంది కాబట్టి దీనికి అంత శక్తి ఉంది. ఈ తూర్పు గుంటనే తూర్పు బావిగా అంటారు. ఇదే కారుమూరమ్మ బావి. జై కారుమూరమ్మ తల్లి. కొండపల్లి మా ఇంటి పేరు దొరుకుతుంది కామిరెడ్డి. మీకు ఈ బావి గురించి తెలుసా? నాకు ఎంత వచ్చి 70. ఈ బాయే తెలుసు. పూర్వం పెద్ద నీళ్ళు చెప్పేవాడు. ఇలా తాత ముట్టాడుతున్నాడు సుబ్బరామయ్యని. ఆయన చెప్పేవాడు ఇట్లా సంగతిలో మా నాన్న వెళ్ళినప్పుడు అమ్మవారు నాడు పెట్టారంట. అంతలో మేము తానాలు తెలిసి ఎంతీకి అమ్మవారు ఉంది. ఇక పెద్దలను పిలిచి పంది వేపించి ఆ తర్వాత గుడి కట్టించారంట అన్నాము. ఇంకా అక్కడి నుంచి తిరణాలు బాగా సాగుతున్నాయి. ఈ మంచినీళ్ళు ఏరియా వాళ్ళు మొత్తం ఇవే, ఈ ఊరు మొత్తం. ఇప్పుడు కూడా ఇవే తాగుతున్నారా? ఇప్పుడు తాగుతున్నా. ఇప్పుడు ఇవి వచ్చినాయిగా పైగా వేసాయి ఆ నీళ్ళు పైపులు, ఆ నీళ్ళు తెచ్చుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇది ఉపయోగం లేదు. ఇక అందుకనే ముయ్యి కట్టారు. నీళ్ళు చుట్టూ అప్పుడు బోర్లు లేవు. ఇదంతా మల్లికోటలు దెబ్బలన్నీ. ఈ చేను కూడా ఈ కర్ణాలదే ఈ బావులు. ఇప్పుడు బోర్లు వేశారు. ఆ నీళ్ళు మారిపోయినాయి. బోర్లు వేస్తా ఇక ఎత్తేసారు. దాని కమ్మ నీళ్ళు, అమ్మవారి బావి నీళ్ళు. పాపరావు డాక్టర్ గారు ఈ బావిలో నీళ్ళు తాగితే రోగాలు కూడా ఉండవనేవాడు. అదండి. సరే.